వైష్ణవికి డైరీకి సంబంధించిన హవాలా డబ్బులు 12.5 కోట్లు విజయవాడ వచ్చినాయి అధ్యక్ష. చెన్నైకి 7.5 కోట్లు వచ్చినాయి అధ్యక్ష హవాలా డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళినాయా, లేకపోతే ఆనాడున్న పాలకుల్లో చుట్టూ ఉన్న బినామీలకు వెళ్ళినాయా తేడాలుగా అధ్యక్ష? కేవలం అధికారులని బాధ్యులను చేసి ఎవరైతే ఆనాడు ట్రస్ట్ బోర్డులో చైర్మన్లుగా ఉన్న వ్యక్తులు ఈ యొక్క కల్తీ లడ్డుకి ప్రధాన భూమిక పోషించారో వాళ్ళ గురించి ఎక్కడా సిట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. నేను ఒక ఎంక్వైరీని, సమర్థవంతమైన ఎంక్వైరీ ఏదైతే సింగిల్ మ్యాన్ కమిషన్ అన్నారో, సింగిల్ మ్యాన్ కమిషన్ అయ్యగానే మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు పడతాయి అధ్యక్ష. వాళ్ళు కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరొకళ్ళు వెళ్తారు ఇంకో మార్గాన. ఎందుకు మీకు భయం అంటున్నా? విచారణ ఎందుకు ఎదుర్కోవటం లేదు? మీకు తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొనే పరిస్థితి మీకు ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హవాలా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? 20 కోట్ల హవాలా డబ్బులు అధ్యక్ష. ఇక్కడ విజయవాడకి 12, కృష్ణానది యువతల ప్యాలెస్ ఉంటుంది, అవతల విజయవాడ ఉంది అధ్యక్ష. 12.5 కోట్లు వచ్చినాయి. చెన్నైకి 7.5 కోట్లు వెళ్ళినాయి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు అధ్యక్ష, సిట్ రిపోర్ట్ లో ఉన్నాయి. సిట్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు ఇవన్నీ. కాబట్టి చాలా అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆనాడు టీటీడీ చైర్మన్ గా ఉండి ఎంపీగా ఉన్న వ్యక్తి ఇంట్లోనే బేరసారాలు జరిగినాయి అంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది అధ్యక్ష. ఆయన ఇంట్లోనే బేరసారాలు జరిగి నేను నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు 50 లక్షల డబ్బులు కావాలని అడిగే పరిస్థితి ఉంటే ఎవరు అధ్యక్ష? ఆయన పిఏకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఆయన దగ్గర నుంచే కదా తీసుకునేది ఆ పిఏ. కాబట్టి దీనిలో ఆనాటి ప్రభుత్వ పెద్దల పాత్ర సిట్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, దీని వెనకున్న కుట్ర బయటపడాలి కాబట్టి మరింత సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.